మావోయిస్టులతో చర్చలు ఉండవని స్పష్టం చేసింది కేంద్రం. నక్సల్స్ ను అణచివేసేందుకు గట్టి చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. కోఆర్డినేషన్ తో పనిచేస్తూ వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించాలని రాష్ట్రాలను కోరింది. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సీఎస్, డీజీపీలతో కేంద్ర హోంమంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మావోయిస్టుల విషయంలో చాలా కఠినంగా ఉండాలని మోదీ ప్రభుత్వం డిసైడ్ అయింది. నక్సల్స్ ప్రభావం ఉన్న రాష్ట్రాల డీజీపీలతో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ జరిపిన మీటింగ్లో ఈ విషయం క్లియర్ అయింది. మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. నక్సల్స్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నామన్నారు. మావోయిస్టులు దాడులు చేస్తే ఎదురు దాడులు చేసి తీరుతామని రాజ్నాథ్ తేల్చి చెప్పారు. మావోయిస్టులతో పోరాడే పోలీసులకు స్పెషల్ గా కొన్ని ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు రాజ్నాథ్. నక్సల్ సమస్య ఉన్న రాష్ట్రాలు కలిసిమెలిసి పనిచేయాలని సలహా ఇచ్చారు. మన పోలీసులు ఏర్పాటు చేసిన గ్రేహౌండ్స్ తరహా టీంలు ఏర్పాటు చేసుకోవాలని ఇతర రాష్ట్రాలకు సూచించారు. కేంద్ర, రాష్ట్ర బలగాలు కోఆర్డినేషన్తో పనిచేయాలని కోరారు. మావోయిస్టుల ప్రస్తుత బలం, స్థితిగతులపై మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 15 నిమిషాల ప్రజెంటేషన్ ఇచ్చింది. నెట్వర్క్ పెంచుకోవడం ఎలా, యాంటీ నక్సల్స్ గ్రూపులను బలోపేతం చేయడం ఎలా, కేంద్రం నుంచి సహకారం లాంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. మావోయిస్టుల అణచివేతలో కేంద్రం మరింతగా సాయపడాలని ఒడిశా డీజీపీ ఈ మీటింగ్లో కోరారు. నక్సల్స్తో పోరాటంలో ఉపయోగించడానికి హెలికాప్టర్లు కూడా ఇవ్వాలన్నారాయన. తెలంగాణతో సహా 10 రాష్ట్రాల డీజీపీలు, చీఫ్ సెక్రటరీలు, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు ఈ మీటింగ్లో పాల్గొన్నారు.